గుడ్ మార్నింగ్ మై డియర్ మా సక్సెస్ జర్నీ ఫ్యామిలీ మెంబర్స్. మనం ఇంతకుముందున్న వీడియోలో ఐడి ఏ విధంగా రిజిస్టర్ చేయాలి అని నేర్చుకున్నాము. ఐడి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది మీకు ఇంకా చూడకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు ఐడి రిజిస్టర్ చేసేది ఏ విధంగా అనేది మీకు తెలిసిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఐడి ఓపెన్ చేసేసుకొని మన కంపెనీ మనకు ఐడి ఫ్రీ ఇచ్చేస్తుంది, అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ప్యాకేజ్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాము. మరి ఏ విధంగా ప్యాకేజ్ పర్చేజ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందు మన కంపెనీ మనకు ఒక ఐడి నెంబర్ ఇస్తుంది కాబట్టి MSJ 863 589. సో ఐడి నెంబర్ కొట్టాను కదా, పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 6 క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకు ఐడి అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? చూద్దాం. ఓపెన్ అయింది, చూసారు కదా. ఇక్కడ ఏముంది, జాయినింగ్ డేట్ వచ్చేసి 2024 7/10 నాడు 1/13 కొట్టా ఐడి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు నేను 19వ తారీఖు నాడు ఐడి ఫీ అమౌంట్ పే చేస్తున్నా, అంటే మనం ఏది ప్యాకేజ్ పర్చేజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు ప్యాకేజ్ పర్చేజ్ చేస్తారో అప్పుడే సెషన్లో కౌంట్ వస్తుంది. ఐడి రిజిస్ట్రేషన్ అయిన డేట్ కౌంట్ రాదు. మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే కంపెనీ క్యాల్కులేషన్ చేసుకొని మీకు పేమెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే యాక్చువల్గా మనం 18వ తారీఖు నాడు ఐడి రిజిస్టర్ చేసినా కానీ 19వ తారీఖు నాడు మన ప్యాకేజ్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజు కౌంట్ వస్తుంది. సో డోంట్ షో అగైన్ క్లోజ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత మీకు లెఫ్ట్లో 3 డాట్స్ కనపడుతుంది, చూసారు కదా. 3 డాట్స్ కనపడ్డాయి కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు ప్యాకేజెస్ అనే ఆప్షన్ వస్తుంది, చూసారా. ప్యాకేజెస్ చూసారా లేదా? సో ఇదనమాట ఈ ప్యాకేజెస్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనము క్లిక్ చేసిన తర్వాత చూసారుగా మీకు దేనితో లాగిన్ అవుతారు. అడ్వాన్స్ బుకింగ్తో మీరు ప్యాకేజ్ పర్చేజ్ చేస్తారా, కిచెన్ కాంబో ప్యాక్ 1 కావాలా, కిచెన్ కాంబో ప్యాక్ MSJ కూలర్ కావాలి, ఏది కావాలో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ముందు నేను ఏం చేస్తున్నాను, అడ్వాన్స్ బుకింగ్తోనే లాగిన్ అవుదాం అనుకుంటున్నాను. దీన్ని మనం పర్చేజ్ చేస్తున్నాను. మీకు సెలెక్ట్ 1. మీకు మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, క్యాష్ ఆన్ పే అంటే మన ఆఫీస్ కూడా డబ్బులు ఇస్తున్నారా, యూపీఐ పేమెంట్ చేస్తున్నారా. 99.99% అందరూ ఏం చేస్తారు, యూపీఐ చేస్తారు, అంటే ఫోన్పే చేస్తారు. సబ్మిట్ అని నొక్కాలి. సబ్మిట్ అని నొక్కగానే మనకు ఆప్షన్ వస్తుంది, UTR నెంబర్, ఫోన్పే స్కానర్ కనిపిస్తుంది. అయితే ముందు మనం ఏం చేయాలంటే కంపెనీకి అమౌంట్ పే చేయాలి. కంపెనీకి అమౌంట్ పే చేసినట్లయితే కంపెనీ అమౌంట్ ఉంది చూసారుగా, మ్యాక్సిమం మీకు ఇక్కడ ఓపెన్ చేయగానే కిందనే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఓపడుతుందా, మా సక్సెస్ జర్నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు IFSC కూడా ఓపడుతుందా. మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు మీ ఫోన్పేకి వెళ్ళేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్స్లో మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ నెంబరు IFSC కోడ్ యాడ్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి డైరెక్ట్గా. ఎందుకంటే మ్యాక్సిమం స్కానర్ కంపెనీ ఇచ్చింది, లేకంటే మీరు స్కాన్ చేస్తే 2,000 రూపాయలు పోతుంది, నేను చూసాను అనమాట. సో కొంతమందికి 5,000 పోతుంది, కొంతమందికి 2,000 పోతుంది అనమాట. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్లో చూసారా, ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్కి డైరెక్ట్గా కంపెనీ అకౌంట్కి IFSC కోడ్ కొట్టేసి ఫీజు కొట్టేసేయండి. సో నేను బ్యాంక్ వెళ్తున్నాను, నేను నా ఫోన్పే ఓపెన్ చేస్తున్నాను. నా ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత సో డైరెక్ట్గా చూసారుగా టు బ్యాంక్, ఆల్రెడీ నేను బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా. సెకండ్ది సో నేను టచ్ చేస్తుంది. నేను ఇప్పుడు డైరెక్ట్గా నేను 5,000 పే చేస్తున్నాను కంపెనీకి, చూసారు కదా. కంపెనీ అకౌంట్ పే చేస్తున్నాను, పే చేశా. చూద్దాం, కంపెనీకి పేమెంట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు వ్యూ డీటెయిల్స్ ఉంది చూసారా, మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకు స్క్రీన్ షాట్ తీసుకోవాలి సార్ అంటే దాంతో మనకు పని ఉంది. ఇప్పుడు ఇక్కడ మీకు UTR నెంబర్ ఉందా, UTR నెంబర్, ఆ UTR నెంబర్ని మీరు ఒక నోట్బుక్ మీద నోట్ చేసుకోండి. 420045936531 ఉంది చూసారా, దాని మీద దాన్ని నోట్ చేసుకోండి. లేదు అంటే కనుక మీకు పక్కనే రైట్లో మీకు కాపీ అని ఆప్షన్ ఉంది 5,000 కింద, చూసారా, చూడండి కనబడుతుంది, చూసారు కదా. దానికి కాపీ చేయండి.
కాపీ చేసేసుకోండి. ఇక్కడ కాపీడ్ అయిపోద్ది. కాపీ అయిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వచ్చేసి ఇక్కడ యూటీఆర్ నెంబర్ చూసారు కదా, దాని మీద పేస్ట్ చేయండి. ఆటోమేటిక్ పేస్ట్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ చూస్ ఫైల్ కింద కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీకు చూస్ ఫైల్ ఉంది చూసారా, ఆ చూస్ ఫైల్ మీరు క్లిక్ చేయండి. మీకు మీడియా పిక్చర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకు కంపెనీకి పంపించిన స్క్రీన్ షాట్ చూసారు కదా మీకు ఫస్ట్లో రీసెంట్ ఫైల్స్లో ఉందన్నమాట. ఇది మీకు అర్థం కాకపోతే మీరేం చేయాలంటే మీకు ఆల్రెడీ చూడండి, నేను కూడా బాణం గుర్తు చూపిస్తున్నాను. దీన్ని టచ్ చేయండి. ఇక మీకు పెద్ద కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనపడుతుంది చూసారా, ఇది ఉంది కదా చూసారా, దాన్ని టచ్ చేయగానే ఆటోమేటిక్ చూస్ ఫైల్కి వెళ్ళిపోతుంది. పే నౌ, నేను పే చేస్తున్నాను కంపెనీ. రైట్, డిపాజిట్ అయిపోయింది. అంటే మీరు టైంతో సహా చూసారు కదా, మీరు ఏ టైం పంపించారో ఆ టైం అనేది మీకు ఇక్కడ అవుపడుతుంది. ఇక్కడ ఏం కనిపించాను, జూలై 18 నాడు నేను పంపించాను కదా, 9:22 పంపించాను. ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు పంపించినటువంటి అమౌంట్ చూసారు కదా, నైట్ ఇప్పుడు నేను ఈవినింగ్ పంపించా అంటే 9:22 పంపించిన. మన కంపెనీ నైట్ 12 గంటల లోపు ఏదో ఒక టైంలో మీరు పంపించిన పేమెంటు, యూటీఆర్ నెంబరు, స్క్రీన్ షాటు అవన్నీ చెక్ చేసుకొని అప్రూవల్ చేస్తారు. నైట్ 12 లోపు ఏ టైం అయినా కావచ్చు. మీరు కంగారు పడకండి. ఎమ్మటే రెడ్ ఉంది కదా ఇంకా గ్రీన్ అవ్వాలని కంగారు ఏం పడకండి. నైట్ 12 లోపు ఖచ్చితంగా చూసుకొని చెక్అవుట్ చేసేసుకొని మీకు గ్రీన్ చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ రెడ్లో ఉంటుంది కదా ఐడి, ఆ రెడ్ కింద మళ్ళీ మీరు ఐడి ఫీడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా, రెడ్ ఉంది కదా అని తర్వాత ఫీడ్ చేస్తారు, గ్రీన్ అన్నాక ఫీడ్ చేయాలేమో అనుకోకండి. ఆ రెడ్లో ఉన్నా సరే మీరు ఐడి ఫీడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎటుబడి నైట్ 12 వరకెల్లా మీకు కంపెనీ చెక్అవుట్ చేసేసి గ్రీన్ చేసేస్తుంది. సో ఉదయం సెషన్ వచ్చేసి మధ్యాహ్నం 12 లోపు మీరు ఎప్పుడైనా ఫీడ్ చేయండి, కానీ 12 లోపు మనకు గ్రీన్ చేసేది కంపెనీ. అదే మాదిరి నైట్ 12 లోపు మీ కంపెనీ అనేది మీ ఐడి గ్రీన్ చేసేస్తుంది. సరేనా, కంగారు పడకండి. ఓకేనా, ఈ విధంగా మీరు ఐడి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంది చూసారా, ఇంకా యాక్టివ్ అవ్వలేదు చూసారు కదా. సో అది యాక్టివ్ అవుతుంది ఏదో టైంలో. ఎటుబడి ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు నేను నైట్ ఫీడ్ చేశాను కానీ నైట్ 12 గంటల లోపు ఎప్పుడైనా కావచ్చు, కంగారు పడకండి. బట్ ఇదే ఐడి రిఫరల్ పెట్టి మళ్ళీ మనము ఐడి అనేది ఫీడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ రిఫరల్ ఐడి ఉంది. ఈ ఐడి నెంబర్ తీసేసుకొని ఈ ఐడి నెంబర్ ద్వారా మళ్ళీ మీరు ఈ ఐడి కింద మీరు ఐడీలు కొట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సరేనా, ఓకే అండి, ఆల్ ద బెస్ట్. మీకు ఐడి ఫీడ్ ఫీడ్ చేయడం ఎలా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ఇన్ కేసు మీకు ఏమైనా అర్థం కాకపోతే మీ అప్లైని కాల్ చేసి తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. జై హో మా సక్సెస్.